వెల్కమ్ టు తేజ7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే నిర్బంధంలో నిరుద్యోగి ఉదయం సచివాలయం, సాయంత్రం సిటీ సెంటర్, లైబ్రరీ ఉద్యోగాలు నిరసనతో ఉద్రిక్తత. అడుగడుగున అడ్డుకున్న పోలీసులు, ఎక్కడికక్కడ అరెస్ట్. లైబ్రరీ గేట్లు మూసి మరీ నిర్బంధం. ఢిల్లీకి చేరిన ఉద్యమం. నేడు జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి పిలుపు. రుణమాఫీకి కొరెలెన్నో. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ గుర్తింపు. ఒక కుటుంబంలో రైతులు ఎందరున్నా 2 లక్షలే మాఫీ. పీఎం కిసాన్ నిబంధనలు వర్తింపు. కొట్టివేతాలని పోతే సగం మందికైన ప్రయోజనం దక్కేనా? రైతుల పలపోత వదిలి వడ్డపోతుపైన దృష్టి. రైతు భరోసా కన్నా ప్రభుత్వం భారంగా తగ్గించుకున్న యత్నం. ఎన్నికల ముందే చెప్పిందేంది, ఇప్పుడు చేసిందేంది? ప్రతి రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఎకరాలతో సంబంధం లేకుండా అమలు చేయాలి, లేదంటే 1000 ఎకరాలు పడుగా మారుతాయి. పెట్టుబడి కష్టానికి కోతంలో కొంత ఆసరా భరోసా. వరంగల్లో మంత్రుల ముందు కుండబద్దలు కొట్టిన గుంటూరుపల్లి మహిళా రైతు రమాదేవి. ఓడిన అభ్యర్థి వేదికపై, ప్రజలనుకున్న ఎమ్మెల్యే నేలపై. కొత్తపేట ప్రోటోకాలు నిబంధనలు. అధికారులు తీర్పు. ఎమ్మెల్యే సబిత ఆగ్రహం. ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తున్న సర్కార్. ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలని చర్యలు తీసుకోండి. ఉల్లంఘనలు జరగకుండా సీఎస్, కలెక్టర్ ఆదేశాలు ఇవ్వండి. కాంగ్రెస్ నేతల సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యతలా? ఇది ప్రజా తీర్పుకు విరుద్ధం. ప్రజాస్వామ్యానికి విఘాతంగా ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్కు కేటీఆర్ బహిరంగ లేఖ. ఇంజనీరింగ్ ఫీజు మరింత భారం. వచ్చే 3 ఏళ్ల కాలానికి బీటెక్ కొత్త ఫీజులు. 5 రోజుల్లో భారీ వర్షాలు. 25 వరకు రాష్ట్రమంతా వానలు. రుణగ్రహీతలకు ఎస్బీఐ షాక్. వడ్డీ రేట్లకు పెంచిన బ్యాంకు. వివిధ కాలపరిమితులపై 10% పాయింట్లకు పెంపు. మరింత భారంగా ఈఎంఐలు. ఓటర్ జాబితా ఆధారంగా బీసీ గణన. బీసీలకు రిజర్వేషన్ 24% మించే ఛాన్స్ లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్లకు హామీ. బీజేపీకి పెద్ద చిక్కు. పేదల సభలో తగ్గిపోయిన సంఖ్యాబలం. 4 పదవీ విరమణంతో 86కు పడిపోయిన కమలం ఎంపీల సంఖ్య. ఎన్డీఏకి 101 మంది ఎంపీలు. మెజార్టీ 12 సీట్ల దూరంలో అధికార పక్షం. రాజ్యసభ బిల్లులు ఆమోదానికి తటస్థ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి. అధికార విపక్ష బలం. ఎన్డీఏ కూటమి 101, ఇండియా కూటమి 87. ఏ కూటమి లేని పార్టీలు వైసీపీ, జేడీయూ, అన్నా డీఎంకే, బీఆర్ఎస్. అమర్నాథ్కు రికార్డు స్థాయిలో భక్తులు. కేదార్నాథ్ గుడిలో 228 కేజీల బంగారం అదృశ్యం. చివరి నిమిషంలో తల తిప్పడంతో ప్రాణాలతో బయటపడ్డ డొనాల్డ్ ట్రంప్. ఆయనను బతికించిన సభలోని ఓ చార్జ్.